ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు ఆషాఢ మాసం మొదలైంది అనుకోవచ్చు. ఎందుకంటే 2025 సంవత్సరంలో ఆషాఢ మాసంలో వచ్చే ప్రత్యేకతలు ఏంటి? అసలు ఆషాఢ మాసంలో అత్తా, కోడన్లు కొత్తగా పెళ్ళైన దంపతుల విశిష్టత ఏంటి? అసలు ఏంటి వాళ్ళు పాటించాల్సిన నియమ నిబంధనలు ఎటువంటివి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళు ఎలాంటి పనులు చేయాలి కొత్తగా పెళ్ళైన దంపతులు? ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఆషాఢ మాసం అనగానే మూఢదినాలు అని కూడా అంటూ ఉంటారు. కానీ ఆ మూఢదినాలు ఎవరికి కీడు, ఎవరికి మంచి? ఇవన్నీ కూడా తెలుసుకుందాము. ముఖ్యంగా ఆషాఢ మాసంలో వచ్చిన తొలి ఏకాదశి ప్రత్యేకత ఏంటి? ఇవన్నీ తెలుసుకోవడానికి మన హిట్ టీవీ స్టూడియోలో ఈరోజు మన ముందు ఉన్నారు శ్రీ జగద్గురు పీఠం చైర్మన్, అలాగే వారసురాలు మరి నాగమణి గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాము. ఎందుకంటే చాలా చక్కగా చెప్తారు. చాలా వివరంగా చెప్తారు. మనందరికి దగ్గరగా చెప్తూ ఉంటారు తను. ఎందుకంటే మనం ఎలాంటి అనుమానాలైతే మనకుంటాయో ఆ సందేహాలను తీర్చడానికి చాలా చక్కగా వివరంగా వివరిస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు మీకోసమే మా హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు. మరి అడిగి తెలుసుకుందామా? నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. బాగున్నారు. బాగున్నాను. చక్కగా హిట్ టీవీని చూస్తున్న ప్రేక్షకులందరికీ నా శుభాశీస్సులు. తప్పకుండా, తప్పకుండా అమ్మా. ఏంటంటే ఇప్పుడు ఈ 2025 సంవత్సరంలో మళ్ళీ ఆషాఢ మాసం మొదలవుతుంది. అవును. ఈ ఆషాఢ మాసం అనగానే కొంతమంది బాధపడే వాళ్ళుంటారు. కొంతమంది సంతోషపడే వాళ్ళుంటారు. ఇక బాధపడే వాళ్ళు ఎవరు అంటే కొత్త దంపతులని చెప్పుకోవచ్చు. కొన్ని అంటే పెళ్ళైన కొత్తలోనే ఎడబాటు అనేది కొంచెం ఇదిగా ఉంటది. అసలు ఈ ఆషాఢ మాసము ప్రత్యేకత గురించి తెలుసుకోవడానికి ముందుగా ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలని ఉందమ్మా. చాలా మంచిదమ్మా. హ్మ్. మనకి నెలలో 2 ఏకాదశులొస్తాయి. హ్మ్. అట్లా మనకి సంవత్సరం మొత్తం మీద హ్మ్. 2 12 24 ఏకాదశులు మనకి సంవత్సరం మొత్తం మీద నడుస్తూ ఉంటాయి. హ్మ్. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత, ఒక్కొక్క పర్వదినంగా మనం పిలుచుకోవటం జరుగుతోంది. హ్మ్. కాబట్టి ఈ ముందు వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా మనం పిలవటం జరుగుతుంది. అవును. ఈ తొలి ఏకాదశి రోజు నుంచే శ్రీ మహావిష్ణువు హ్మ్. తను పాలకడల మీద పడుకుని యోగ నిద్రలోకి జారుకుంటారు అని హ్మ్. దీన్ని విశేషంగా చెప్పుకోవటం జరుగుతోంది. అనేక దేవాలయాల్లో విశేష పూజలు, అభిషేకాలు, హ్మ్. అనేక భజన కార్యక్రమాలు ఈ తొలి ఏకాదశిని పురస్కరించుకుని చేసుకోవటం అనేది జరుగుతుంది. జరుగుతుంది. అట్లాగే రైతులందరూ కూడా ఈ తొలి ఏకాదశిని పురస్కరించుకుని తన రైతు పనులేవైతే హ్మ్. ఉన్నాయో ఈ ఈ రోజు నుంచి ఇంకా ఉత్సాహంగా ప్రారంభించుకోవటం కూడా జరుగుతుంది. అట్లాగే తొలేకాదశి నుంచే హ్మ్. వర్షాలు ఎక్కువగా రావటం వల్ల ముందు నుంచే వర్షాలు రావటం వల్ల ఏరుముందా ఏకాదశి ముందా అని కూడా హ్మ్. ఒక నానుడుందనమాట. అవును. కొత్త కొత్తగా నదులన్నీ పొంగి హ్మ్. నిండుగా ప్రవహిస్తూ ఉంటాయి ఏకాదశికి. కొత్త నీరుతో. అవును. కొత్త నీరుతో కళకళలాడుతూ ఉంటాయి. కాబట్టి ఏకాదశి చాలా పరిపూర్ణమైంది. తొలి హ్మ్. ఏకాదశిగా దీన్ని పిలవటం జరుగుతోంది. యోగ నిద్రలోకి జారుకుంటారు స్వామి. హ్మ్. కాబట్టి ఇది తొలి ఏకాదశి. చాలా పర్వడి రోజు. ఈ రోజున ఏం చేస్తారంటే విశేషంగా మనం జొన్నలతో తయారు చేసిన పేలాలుంటాయి గదమ్మా! అవును. ఈ పేలాలని పేలపిండిగా తయారు చేసి కొద్దిగా మనం బెల్లం కలుపుకొని ఈ పిండిలో శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరంగా హ్మ్. నైవేద్యం పెట్టడం గూడా చాలా విశేషం. ఈ అవును. తొలి ఏకాదశికి పేలపిండికి గూడా హ్మ్. చాలా అనుసంధానం ఉంది. ఈ రోజున పేలపిండి నైవేద్యం పెడతారు. అవును. కాబట్టి తొలి ఏకాదశి చాలా వైశిష్టం కలిగింది. ప్రాధాన్యత కలిగింది. ప్రాధాన్యత కలిగి. ముందు తొలి ఏకాదశిగా దీన్ని పిలువబడుతోంది. అవును. నిజమే. చాలా చక్కగా చెప్పారు. ఇంకొకటేంటంటే ఈ ఆషాఢ మాసంలో అంటే ప్రత్యేక రోజులుగా ఏవి గుర్తించొచ్చు? చాలా మంచిదమ్మా. మన హ్మ్. తెలంగాణ ప్రాంతంలో అయితే బోనాల పండుగ అద్భుతంగా మనం చేసుకోవటం అనేది జరుగుతుంది. తర్వాత తెలంగాణ ప్రాంతంలో అయితే కొన్ని కొన్ని జాతరలు ఇవన్నీ శ్రావణ మాసంలో, ఆషాఢ మాసంలో కొన్ని కొన్ని పూజలు నిర్వహించుకోవటం, వ్రతాలు ఇవన్నీ చేసుకోవటం కూడా జరుగుతుంది. ఇరు రాష్ట్రాల్లో గాని, పక్క రాష్ట్రాల్లో గాని. కానీ ఆ! తర్వాత హ్మ్. పూరీలో పూరి జగన్నాథుని రథయాత్ర అనేది చాలా వైభవంగా, గొప్పగా హుహు. విదేశాల నుంచి కూడా చాలా మంది భక్తులు కొన్ని లక్షల మంది పూరి జగన్నాథుని రథయాత్రలో పాల్గొనటం ఒక అద్భుతంగా జరగటం అనేది కూడా ఈ ఆషాఢ మాసంలోనే హ్మ్. మనకి జరుగుతుంది. హ్మ్. కాబట్టి ఆషాఢ మాసంలో చాలా విశేషమైన పండుగలు ఇవన్నీ ఉన్నాయి. తొలి ఏకాదశి ఉంది. తర్వాత రైతులకు సంబంధించి కూడా అవును. చాలా విశేషంగా ఏరువాక. చెప్పుకోవాలి. అవును. ఏరువాక ఇవన్నీ
జరుగుతాయమ్మా. జరుగుతాయి. చక్కగా చెప్పారమ్మా. కానీ ఇన్ని విశేషమైన ప్రత్యేక దినాలు ఉన్నప్పటికీ కూడా, మంచి పండగలు ఉన్నప్పటికీ కూడా, మరి ఆషాఢ మాసం 3 దినాలుగా ఎందుకు చెప్తూ ఉంటారు? మూఢాలు అనేవి కొద్దిగా మనకి ఆషాఢ మాసం ప్రారంభమైన తర్వాతే ఈ సంవత్సరం అయితే గురుమౌఢ్యమి హ్మ్. 8వ తారీఖుతోనే మనకి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. ఆషాఢ మాసం అనేది మూఢమే అని కాదు. హ్మ్. ఒక కొత్తగా పెళ్ళైన జంటకి గనక ఇది కొద్దిగా దూరంగా ఉంచాలని మనకి కొద్దిగా శాస్త్రంలో ఉంది కాబట్టి వాళ్ళకి తప్ప మూఢమి. ఇతరులకి ఎవరికీ లేదు. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అని మీరు చెప్పారు కాబట్టి, ఒక సందేహం అడుగుదాం అనుకుంటున్నానమ్మా. అంటే ఈ ఆషాఢ మాసం అనేది కొత్తగా పెళ్ళైన దంపతులకు వర్తిస్తుందా? లేకపోతే అత్తాకోడళ్ళకు వర్తిస్తుందా? కొత్తగా పెళ్ళైన దంపతులకు మటుకు ఈ ఆషాఢ మాసం పట్టింపు అనేది వాళ్ళకి లేదు. వాళ్ళకి వర్తించదు. హ్మ్. అత్తా కోడళ్ళకే ఇది వర్తిస్తుంది అనంటారు. హ్మ్. అసలు ఎందుకు పెట్టారు ఇది అనంటే, మామూలుగా మన భాషలో మాట్లాడుకుంటే, హ్మ్. పిల్ల అనేది ఈ పుట్టింట్లో ఉండి అనేక ఆచార వ్యవహారాలతో ఇక్కడ నడుచుకుని, ఉండి ఉండి పెళ్ళయి కొత్తగా ఒక ఇంటికి వెళ్ళిపోతుంది. అవును. వెళ్ళిపోయిన తర్వాత కొద్దిగా అక్కడ ఆచార వ్యవహారాలకు గాని, అక్కడ మనుషుల మధ్య గాని ఇమడటానికి కొంత టైం అనేది పడుతుంది. హ్మ్. ఆ టైము పట్టిన ఆ గందరగోళంలో, ఆ రోజుల్లో మళ్ళీ పుట్టిల్లనేది గుర్తుకొస్తుంది. హ్మ్. కాబట్టి ఆషాఢ మాసం పట్టింపనేది మనకిప్పుడు కొత్తగా పెళ్ళైన జంటకి ఆషాఢ మాసం తొలిగా అది సంవత్సరం గాని, 8 నెలలు గాని, 9 నెలలు గాని, హ్మ్. 11 నెలలు గాని, హ్మ్. ఏదైతే మొదటిసారిగా వస్తుందో అదే వాళ్ళకి నియమం. హ్మ్. ఓకే. 11 నెలలు పెళ్ళైన వాళ్ళకైనా గూడా తొలిగా వచ్చే ఆషాఢం ఆషాఢమే. హుహు. 6 నెలలు జరిగితేనో, 7 నెలలు జరిగితేనో కాదు. కాదు. కాబట్టి కొంతేంటంటే దాన్ని దృష్టిలోకి గూడా తీసుకొని, హ్మ్. మళ్ళీ ఒక నెల రోజుల పాటు ఈ రకంగా గనక మనం ఒక పద్ధతిని, ఆచారాన్ని గనక మనం హ్మ్. పెడితే గనక, మళ్ళీ అమ్మాయి పుట్టింట్లో ఒక నెల రోజులు ఉండి, హ్మ్. అక్కడ మళ్ళీ పుట్టింటి వారి దగ్గర ప్రేమను, ఆప్యాయతను పొంది, అత్తారింట్లో ఉండటానికి తగినైన మనస్తత్వాన్ని, ఈ పిల్ల ధైర్యాన్ని ఏర్పరుచుకుంటుంది అని. హ్మ్. ఈ నెల రోజుల్లో. ఓకే. తల్లి, తండ్రి గాని ధైర్యం చెప్తారు. అమ్మ ఉండాలి. అక్కడ ఆచార వ్యవహారాలు నువ్వు ఇట్టా పాటించాలి. హ్మ్. వాళ్ళతో అనుగుణంగా ఉండాలి. అందరితో మంచిగా ఉండాలి. ఊరి వాళ్ళతో మంచిగా ఉండాలి. చుట్టుపక్కల వాళ్ళతో మంచిగా ఉండాలని, హ్మ్. మళ్ళీ అప్పగింతల టైంలో ఏవైనా మిగిలిపోయినవి చెప్పడానికుంటే, మళ్ళీ ఈ నెల రోజుల్లో తల్లిదండ్రి పిల్లకి చెప్పుకునే అవకాశం ఉంటుంది. హ్మ్. ఈ అమ్మాయి కూడా అత్తారింట్లో ఏమేమి సాధక బాధకాలున్నాయి? ఏమిటి? మంచి, చెడు, చుట్టుపక్కల వాళ్ళెలా ఉన్నారు? తనెలా రిసీవింగ్ చేసుకున్నారు? ఎలా చూస్తున్నారని తన కష్ట సుఖాలు గూడా కొన్ని చెప్పుకోవటానికి అవకాశం కలిగేది ఈ నెల రోజులు. ఈ నెల రోజులు. అంటే ఇక్కడ ఒకవేళ పెళ్ళయ్యి 10 నెలలు, 6 నెలలు, 7 నెలలు పూర్తి చేసుకున్నాక కూడా అంటే ఇన్ని నెలల గ్యాపులో కూడా ఎప్పుడూ అక్కడ పుట్టింట్లో నెల రోజులు ఉండే టైం రాకుండా ఆషాఢ మాసంలోనే ఎందుకు ఉండాలి పుట్టింట్లో అదే అసలు? ఇది ఇట్లా గనక పెడితే మంచి హ్మ్. అవకాశం. హ్మ్. మంచి అవకాశం వస్తుంది అన్న విషయంలో గూడా అదోటిను ఋతువు గూడా మారుతుంది గదమ్మా! హ్మ్. ఎండాకాలం పోతుంది. హ్మ్. మనకి మళ్ళీ వర్షాకాలం అనేది ప్రారంభమవుతుంది కాబట్టి, ఋతువు ఎలా మారిందో అమ్మాయి జీవితంలో గూడా కొన్ని మార్పులు, చేర్పులు వస్తూ ఉంటాయి గాబట్టి, దాన్ని అనుసంధానం చేసుకొని గూడా ఈ ఆషాఢ మాసంలోనే ఈ హ్మ్. విశిష్టత అనేది పెట్టారు. పెట్టారు. తర్వాత ఆషాఢ మాసం తరువాత వెంటనే శ్రావణ మాసం వస్తుంది. అవును. ఆ శ్రావణ మాసంలో ఆడపిల్లలు చేసుకోవాల్సిన అనేకమైన నోములు, వ్రతాలు ఉంటాయి. అవును. ఈ ఆషాఢ మాసం మొత్తం పిల్ల ఉన్న తర్వాత హ్మ్. ఈ అమ్మాయికి పట్టించవలసిన నోములు, వ్రతాలు గూడా పుట్టింటి వారు పట్టించి యథావిధిగా ఆ పూజలు, పునస్కారాలు చేసుకోవటానికి గూడా అనుకూలంగా ఉంటుందని వెంటనే ఆషాఢ మాసంలో ఇవన్నీ హ్మ్. ఏర్పాటు చేయటం అనేది జరిగిందనమాట. అంటే కాబట్టి ఇక్కడ ఈ ఆషాఢ మాసంలోనే అత్త, కోడలు అంటే ఇప్పుడు ఓకే. ఆ అమ్మాయికి కొత్తగా పెళ్లయితది కాబట్టి అత్తతో ఎలా మెసులుకోవాలి, అత్తింట్లో అందరితో ఎలా ఆ! ఉండాలి అని తల్లిదండ్రులు నేర్పించుకోవడానికి ఒక నెల రోజుల వ్యవధిలోనే అందుకే పుట్టింటి దగ్గర ఉంటాది అన్నారు. అవును. కానీ ఈ ఆషాఢ మాసంలో దీంట్లో అత్త, కోడల్ని ఎందుకు మొహం చూసుకోకూడదు? ఒకే గడప ఎందుకు దాటకూడదు? ఇక ఒక గడప దాటకూడదు, ఒక గడప దాటొచ్చు అన్న నియమం పెట్టారనుకోమ్మా, ఆ! ఇవన్నీ వెనక్కెళ్ళిపోతాయి. ఇవన్నీ కూడా మరి చాలామంది చెప్తూ ఉన్నారు. వాస్తవంగా చెప్పాలి అంటే జ్యోతిష్యులు కావచ్చు, పండితులు కావచ్చు, ఆస్ట్రాలజర్‌లు కావచ్చు, ఇలాగే చాలామంది కూడా అత్తాకోడళ్ళు ఒకే గడప దాటకూడదు. దాటితే ఏం జరుగుతుంది? ఏమి అనే జరగదు. విధంగా. ఏమి జరుగుతుందని గాదక్కడ. హ్మ్. కొంత గ్యాప్ వల్ల
ఒకళ్ళ మీద ఒకళ్ళకి మంచి అవగాహన అనేది కలుగుతుంది. మామూలుగా మనం హ్మ్. ఏవండి ఏ మడి ఆచారాలైనా, శుచి శుభ్రాలైనా, లేతే ఏ ఆచార వ్యవహారాలైనా, ఏ సంస్కృతి సాంప్రదాయాలైనా ప్రతి ఒక్కటి గూడా మన మంచి కోసమే పెద్దలు పెట్టారు. హ్మ్. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో అత్తాకోడళ్ళు గడప దాటకూడదన్న నియమం గూడా, గడప దాటకూడదు అనే నియమం గనక అక్కడ పెట్టలేదనుకోండి, ఇక మళ్ళీ కథ మామూలే. హ్మ్. ఆ నియమం పెడితే చాలా గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళ విలువ తెలియాలంటే కొద్ది దూరం ఉండాలి. హ్మ్. కొన్ని రోజులు దూరం వస్తే, మా కోడలు ఇట్టా మంచిది. ఇట్లా ఉన్నంత కాలం ఇలా ఉంది. ఆ హ్మ్. పని జేసేది, ఈ పని జేసేది అని అత్తగారికి కోడలి విలువ తెలుస్తుంది. హ్మ్. ఇంకోటి అత్తగారి ఇంటి దగ్గర నుంచి పుట్టింటికొచ్చే మా అత్త చాలా మంచిది. ఇలా చూసుకుంది, అలా చూసుకుంది అని కొద్దిగా గ్యాప్ రావటం వల్ల ఒకళ్ళ విలువ ఒకళ్ళది. ఎవరికైనానండి. హ్మ్. స్నేహితుల మధ్య గాని, అత్తాకోడళ్ళ మధ్య గాని, భార్యాభర్తల మధ్య గాని మీరెప్పుడైనా కొద్దిగా పరిశీలన చేయండి. కొద్దిగా గ్యాప్ వస్తే వాళ్ళ విలువల తలవలనేవి తెలుస్తాయి. కాబట్టి ఇది ఒక రకమైన సాంప్రదాయంగా పెడితేనే ఎవరైనా ఆచరిస్తారు. హ్మ్. ఆచరిస్తారు. అంటే ఆచరిస్తారు ఇది ఖచ్చితంగా. అత్త కోడళ్ళకి సంబంధించిందే కానీ ఆషాఢ మాసం కొత్త దంపతులకు సంబంధించింది కాదమ్మా. కాదంటారా? కొత్త దంపతులు చక్కగా హ్మ్. ఎవరైనా ఒక చోట విడిగా ఒకవేళ ఉద్యోగరీత్యా గాని అవును. ఎక్కడైనా చాలా కాపురం చోట్లకెళ్తూ ఉన్నారనుకోండి, ఉంటారు. వాళ్ళిద్దరు ఉండొచ్చు. హ్మ్. తప్పు లేదు. హ్మ్. వాళ్ళిద్దరు ఉండొచ్చు. వాళ్ళిద్దరు ఉండొచ్చు. తప్పేం లేదు. చక్కగా ఉండొచ్చు. కాపురం చేసుకోవచ్చు. హ్మ్. తర్వాత ఆషాఢ పట్టి అని, హ్మ్. శ్రావణ పట్టి అని అవును. కొంతమంది ఆచార వ్యవహారాల్లో ఇవుంటాయి. హ్మ్. పట్టి తీసుకుంటే పసుపు, కుంకుమ అన్నీ అవును. తీసుకెళ్ళి వీళ్ళు పిల్లకి పెడితే మళ్ళీ శ్రావణ పట్టి అని హ్మ్. పిల్లాడికి పెడతారు. హ్మ్. ఇవి కొన్ని మన ఆచార వ్యవహారాల్లో, సంస్కృతి సాంప్రదాయాల్లో ఉన్నవనమాట. హ్మ్. ఏదైనా సరేనండి. హ్మ్. మన మంచి కోసం పెట్టినవి. హ్మ్. అవి ఆచరించి తీరవలసిందే. హ్మ్. ఇప్పుడు నేను చెప్పినవి గూడా మీరు పరిగణలోకి తీసుకొని అవునంటారా? కాదంటారా? ఆ! అంటే ఎందుకంటే మనుషుల మధ్య అవగాహన పెరగటానికి. కొంతమంది జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. ఏం చెప్తూ ఉన్నారంటే, ఆషాఢ మాసం అనేది కొత్త దంపతులకు వర్తించేది కానీ, అత్తకోడళ్ళకి కాదు. ఎందుకు అంటే కూడా, ఇప్పుడంతా కూడా మొత్తము మారిపోతూ ఉంటాయి. ఋతుక్రమాలన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. కొత్త నీరు చేరుతూ ఉంటాది. అదే విధంగా ప్రకృతి కూడా మారుతూ ఉంటాది. ఆ ప్రకృతి మారినప్పుడు గ్రహాలు మారతాయి కాబట్టి, అప్పుడు కొత్త దంపతులు కలిసి ఉండడం వల్ల కూడా మంచి అంటే హెల్తీగా ఉన్న పిల్లలు, ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టకుండా కొంచెం అదేలే. మానసికంగా ఇదయ్యే అవకాశం ఉంటది కాబట్టి, అప్పుడు భార్యాభర్తలు దూరంగా ఉంటే బాగుంటాది అలాంటి పరిస్థితుల్లో అని కొంతమంది జ్యోతిష్యులు కానీ చెప్తున్నారు. లేదమ్మా ఇది ఇక్కడ. ఎంతవరకు లేదు. నమ్మొచ్చంటారు? లేదు. అట్టా హ్మ్. లేదు. హ్మ్. అది అత్తాకోడళ్ళకి, అత్తారింటికే చెప్పారు గానీ, భార్యాభర్తలకి ఎక్కడా చెప్పలేదది. హ్మ్. భార్యాభర్తలు చక్కగా హ్మ్. కలిసి కాపురం జేయొచ్చు, ఉండొచ్చు. తప్పేమి లేదు. తప్పేం లేదు. లేదు. ఈ ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు అసలు ఆళ్ళు తీసుకోవాల్సిన నియమ నిబంధనలు, ఎలాంటి పూజా కార్యక్రమాలు ఏయి చేస్తే బావుంటాయంటారు? చాలా మంచి ప్రశ్న. హ్మ్. మీ సంస్కృతి సాంప్రదాయాన్ని బట్టి హ్మ్. మీరు పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్ళి ఒక ఒక గోత్రం అనేది మీకు మారింది. హ్మ్. వంశం అనేది గూడా మారింది కాబట్టి, మీకు అత్తారింట్లో ఏ అయితే వంశాచారాలు, ఏ కులదేవత ఆరాధనలు గాని ఏవైతే ఉన్నారో, ఏ నోములు, వ్రతాలు ఉన్నాయో వాళ్ళని మీరు సంప్రదించి, ఓకే. ఇటు పుట్టింటి వారిని గూడా సంప్రదించి, వీళ్ళు చేసే ఆచార వ్యవహారాల్ని, వాళ్ళు చేసే ఆచార వ్యవహారాలను తప్పకుండా పాటించి తీరాలి. వాళ్ళేవైతే చేయిస్తారో అవన్నీ మీరు చక్కగా జరుపుకోవాలి. జరుపుకోవటం వల్ల మీకు మంచిది. ఓకే. కుటుంబ అభివృద్ధి అవుతుంది. మంచి పొజిషన్‌లో ఉంటారు. మంచి హ్మ్. సంతానం కలుగుతుంది. హ్మ్. కాబట్టి ఈ ఆచార వ్యవహారాలను తప్పకుండా పాటించి తీరాలమ్మ. పాటించాలి. సంప్రదించాలి. వాళ్ళని ఆ! సంప్రదిస్తే వాళ్ళు చెప్తారు. హ్మ్. చక్కగా చేసుకోవాలి. ఖచ్చితంగా. థాంక్ యూ సో మచ్ అమ్మ. చక్కగా చెప్పారు. ఎందుకంటే ఆషాఢ మాసంలో ఆషాఢ మాసానికి ముందు కొత్త దంపతులు చాలా మంది ఉంటారు కాబట్టి అవునవును. వాళ్ళందరికొచ్చే అనుమానాలివి. నిజంగా భార్యాభర్తలు దూరంగా ఉండాలా? లేకపోతే అత్త అత్తకి మాత్రమే అత్త కోడళ్ళే దూరంగా ఉండాలా? అనే కొన్ని సందేహాలతోటి సతమతమవుతూ ఏం చేయాలో అర్థం కాక మేము వేరే చోట బతుకుతున్నాం కదా! అని చెప్పేసి అక్కడికెళ్ళిపోతూ ఉన్నారు. అవునవును. అక్కడే ఉంటూ ఉన్నారు. కానీ మంచి సందేహాలు లేకుండా వాళ్ళకి క్లియర్‌గా చెప్పారు. ఎక్స్‌ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలు మా హిట్ టీవీ ద్వారా. మంచిదండి.